వసతి గృహంలోని విద్యార్థులకు దాతలు అందించే సహాయ సహకారాలను గుర్తుంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాక ఇలాంటి సామాజిక సేవలో పాలుపంచుకోవాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మూపర్రు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు గురువారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. కొల్లూరు మండల పరిధిలోని తిప్పలకట్ట గ్రామానికి చెందిన పల్లెకొండ సుందర్రావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు పల్లెకొండ రాజు, లావణ్య దంపతుల ఆర్థిక సహకారంతో 40 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలను మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, అమృతలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్థులు అందరూ ఐక్యతగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆదరణ, అభిమానం కలిగి ఉండాలన్నారు. తమ మిత్ర బృందం తరపున నెలకు 6 సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దాతల సహకారంతో 2000 మందికి 10 లక్షల రూపాయల సేవలను అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పల్లెకొండ అనుష, రాజు, కంచర్ల జేమ్స్, కీర్తి, పార్టీ, రత్నబాబు, చిక్కాల శ్రీకాంత్, నామితోటి సన్ని, దోసరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు ముందు హాస్టల్లోని విద్యార్థులందరికీ, అట్లాగే మీ అందరికీ సేవ చేస్తున్న మన రాజు గారికి, లావణ్య గారికి కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే మన మినీ క్రిస్మస్లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే మంచి కార్యక్రమాలు చేస్తామో ఆ రోజే క్రిస్మస్. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన రాజు గారి తండ్రి గారైన పల్లికొండ పెద్ద యేసోపు గారు అంటారు, అసలు పేరు సుందరరావు గారు, వారి తిప్పలకట్ట. వారి పేరు మీద ఎందుకంటే ఇది 5వ వర్ధంతి. 5వ వర్ధంతి సందర్భంగా మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలని చెప్పి రాజుగారు, వారి దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుని మా చేతి మీద ఇప్పించడం మా అదృష్టం. మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం కూడా మరి మా అదృష్టంగా భావిస్తున్నాం. రాజుగారు మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా మరి మీ అందరికీ సేవ చేస్తూ మరి ఈ గ్రామంలో మాకు సంబంధించి ఏ మంచి కార్యక్రమం, ఐ క్యాంపులు కానీ లేకపోతే ఇంకా పేదల బట్టలు కానీ అటువంటివి కూడా చెప్తే మరి దగ్గరుండి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి మాకు కూడా మీతో పాటు మా చేసే సేవా కార్యక్రమాలకి మరి మేము ప్రతి సంవత్సరం 2000 మందికి చేస్తుంటాం. మరి ఎల్వి ప్రసాద్ ముఖ్యంగా ఆ హాస్పిటల్ వారి ద్వారా మరి కళ్ళజోళ్ళు కానీ మరి శుక్లాలు కానీ తీసుకుంటే అది కూడా ఇక్కడ 2 సార్లు క్యాంప్ పెట్టడం జరిగింది మన రాజుగారు. అందుకని రాజుగారికి మేము కూడా రుణపడడం. మరి సుమారు మరి ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా 10 లక్షల రూపాయల సంవత్సరానికి పేదల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి మరి ఇటువంటి దాతలందరూ కూడా సహకరిస్తున్నందుకు మరి వారందరికీ, అట్లాగే ఇటువంటి కార్యక్రమాన్ని దేవుడు నా యందు చక్కగా చేయడానికి అవకాశం కల్పించిన యేసు ప్రభువు కూడా ప్రత్యేకంగా మరి ఇది వారిని దైవంతో ప్రార్థిస్తూ భవిష్యత్తులో మీరు కూడా మరి ఇప్పుడు మన అర్జునరావు ఉన్నాడు, ఇక్కడే చదువుకుని కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నాడు, చాలా సంతోషం. మీరందరూ కూడా అట్లా చదువుకుని మరలా ఇట్లాంటి క్రిస్మస్ అప్పుడు వచ్చి ఇక్కడ సేవ చేస్తే బాగుంటుంది. మీలాగా ఉన్న పిల్లలందరికీ కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను.